అన్నం పెట్టే రైతులను కాపాడుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు శాస్త్రీయ పరిజ్ఞానంతో పంటలు పండించాలని, యూరియా, పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంటలు వేస్తే రైతులకు ఆదాయం పెరుగుతుందని చెప్పారు స్పీకర్ గడ్డం ప్రసాద్. వికారాబాద్ జిల్లా దరూరు మండల రైతు వేదికలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హాజరయ్యారు. రైతులు ఎందుకు ఎక్కువ పంట పండింది అని మా వాళ్ళని అడిగా నేను. ఇవాళ సాగర్లో ఏం చేశానంటే మొట్టమొదటి రోజు నుంచే ఆ పండు ఆని పెట్టించాం. ఒక 10 రోజులు ఒక పక్కకు మేజర్కి వెళ్తాయి నీళ్లు, మళ్ళీ 10 రోజులు ఒక పక్కకి వెళ్తాయి. ఒకేసారి వదిలితే మనోళ్ళు ఎక్కువ నీళ్లు పెట్టేసుకుంటున్నారు. సిస్టమ్ కూడా కరెక్ట్గా లేకపోవటం మూలాన తూములు ఎత్తేస్తాయి, కాలువలన్నీ నీళ్ళన్నీ వెళ్ళిపోయి వాగులకు వెళ్ళిపోతున్నాయి. రైతుల పొలాల్లో కూడా మోకాట్లోతు నీళ్లు పెట్టుకొని ఉంటున్నాం. అందుకని మొదటి నుంచి మీరు కూడా ఆపరేషన్ కరెక్ట్గా చేయండి అని చెప్పి మంత్రి గారికి, ఇరిగేషన్ అధికారులకు చెప్పి, ఇందాక ఆరుతాడు అంటున్నారు కదా, ఎప్పుడూ పొలం ఈనపగుళ్ళు పగిలేటప్పుడు తడేయాలి. ఈరోజు ఈనపగుళ్ళు పగులుతుంది భూమి అన్నప్పుడు అక్కడ తడియాలి. అంటే వారం 10 రోజులకు ఒకటి ఇచ్చినా కూడా మన మెరక పంటలకు ఎట్లయితే నీళ్ళు ఇస్తామో అదే పద్ధతిలో మిర్చికి, పొగాకి, మెట్ట పంటలకు ఏ రకంగా వారానికి ఒకసారి తడిస్తామో వరికి కూడా మీరు అట్లా ఇవ్వండి. 70 బస్తాలు పడకపోతే కోదండరెడ్డి గారు చొక్కా పట్టుకోండి. చాలామంది వాళ్ళ పొలంలో ఆవులు పెంచుకునే అలవాటుకు వచ్చింది, గోమూత్రాన్ని వాడుతున్నారు. మా దగ్గర 3-4 ఆవులతోటే 30-40 ఎకరాల పామాయిల్ వాడుతున్నారు. స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చెవెళ్ళ ప్రాంతం దాకా తీసుకొని వచ్చి అక్కడి నుంచి తాండూరు, వికారాబాద్, పరిగి ఈ 3 పంటలకు ఇవ్వాలని చెప్పేసి ఆయన చాలా మట్టుకు దగ్గర శంకర్పల్లి ప్రాంతంలో పూట 1200 కోట్ల రూపాయల పని నడిచిందన్న. మన వికారాబాద్లో పూట 300-400 కోట్ల పని నడిచింది. కానీ మరి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వ అధినేత నీళ్లు రాకుండా చేసే కార్యక్రమాన్ని చేసుకున్నాడు. మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఉన్న క్యాబినెట్లో పట్టిన సీనియర్ మంత్రిగా ఉన్నారు. మరి నాతో పాటు మీరు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోతే ఇక్కడ ప్రాణహిత చెవెళ్ళైనా పర్వాలే, లేకుంటే ఈ జూరాల నుంచి వచ్చే ప్రాజెక్ట్ అయినా పర్వాలే, ఏదో ఒకటి మాకు వస్తే మా వ్యవసాయదారులకు కానీ